స్పైసీ లెంటిల్ సూప్. వావ్, స్పైసీ లెంటిల్ సూప్. అండ్ లెంటిల్స్ యూజువల్గా కర్రీ కానీ లేకపోతే స్నాక్స్ లాగా యూస్ చేస్తుంటాము అండ్ చాలా తక్కువ మంది యూస్ చేస్తుంటారు. సో ఇలా సూప్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ స్పైసీగా కూడా ఉండబోతుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, పర్ఫెక్ట్. అసలు చాలా స్పైసెస్ తీసుకొచ్చా, అందుకే స్పైసీ అని యూస్ చేసా. అండ్ 2 types ఆఫ్ లెంటిల్స్ వాడుతున్నాం అనమాట. అవును, ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఓకే, పర్ఫెక్ట్గా అండ్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసావు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా కనిపిస్తున్నాయి. సూపర్బ్. ఎస్, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఆల్రెడీ ఇవి బాయిల్ చేశాను. సో కొంచెం లైట్గా దీన్ని మిక్సీ పట్టేద్దాం. రెండు దాంట్లో కూడా ముందుగా కందులు ఆఫ్ వేస్తాను అంతే. ఆ తర్వాత పెసర్లు, ఇంకొన్ని మనం కొంచెం సూప్లో వేసుకుందాం. ఓకే, సో కొంచెం కచ్చాపచ్చాగానే మిక్స్ చేసాము. అవును. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వెల్లుల్లి, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు. సూప్స్ అనగానే కొంచెం మనం కాంటినెంటల్ సూప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము, బట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే కొంచెం ఇండియన్ ఫ్లేవర్ కలిసిందనమాట. నెక్స్ట్ మనం క్యారెట్ తురుము కూడా వేద్దాం. ఓకే, ఓకే, యా, నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా పట్టిన మిక్చర్ కూడా వేసేద్దాం. లెంటిల్స్ది. పర్ఫెక్ట్. అండ్ ఇది ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు కాబట్టి చాలా ఈజీగా సార్ట్ అయిపోతుంది. కొంచెం థిక్గా వస్తుంది సూప్. అవును. ఓకే, నెక్స్ట్ మనం స్పైసెస్ వేసేద్దాం. ఇంకొక స్పూన్, కొంచెం కర్రీ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఓకే, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా, ఇంకా ఫైనల్లీ ఉప్పు. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ చక్కగా మనం మిక్సీ కూడా పట్టాం కాబట్టి ఆ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి. అండ్ నువ్వు సపరేట్గా అలాగా లెంటిల్స్ కూడా పెట్టావు లాస్ట్లో వేసుకోవడానికి. లాస్ట్లో ఎందుకంటే కొంతమందికి ఆ చంక్స్ తగులుతూ ఉంటే కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ముఖ్యంగా వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళకి చాలా మంచిది ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా బ్లాండ్గా తీసుకోలేరు కదా, ఎక్కువగా వాళ్ళ డైట్లో సలాడ్స్, సూప్స్ అవే ఎక్కువగా ఉండాలి. సో ఎప్పుడు అలా బ్లాండ్గా తీసుకోలేరు కాబట్టి కొంచెం ఈ స్పైసీ అండ్ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కొంచెం ఫుల్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో చక్కగా స్పైసీ సూప్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్, నెక్స్ట్ మనం వెజ్ స్టాక్ యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఏదైతే బాయిల్ చేసాం కదా పెసర్లు, వాటిదే వాటర్. ఇంకొన్ని వాటర్ కూడా వేద్దాము. వెజ్ స్టాక్ కూడా వేసేసాం అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా. పర్ఫెక్ట్ గా ఉంది యాక్చువల్లీ. ఎస్, ఓకే. అండ్ యూజువల్గా సూప్స్ అనేది ఏ టైం తీసుకుంటే చాలా బెస్ట్ టైం అవుతుంది? సో ఈ సూప్ అయితే మనము డిన్నర్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవాలి ఇది. ఓకే, సో డిన్నర్ రీప్లేస్మెంట్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ లాగా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో ఎనర్జీ అండ్ ప్రోటీనిషియస్ సూప్ అనమాట. ఎస్, అవును. ఓకే, సో పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి. ఆ స్పైసెస్ అన్ని వేసాం కదా, ఫ్లేవర్స్ మొత్తం అంతా ఎన్హాన్స్ అవ్వాలి. ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దాము.
వావ్, అరోమా చాలా డిఫరెంట్గా ఉంది అరోమా. ఎస్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇవి కూడా మనం కొన్ని మిక్స్ చేద్దాం. సూపర్. ముందుగా కొన్ని కందులు, ఆ తర్వాత కొన్ని పెసర్లు కూడా. ఓకే, సో చక్కగా ఒకసారి కలిపేసి మనం ఇంకా దాన్ని సర్వ్ చేసేసుకుందాం. వావ్, సూపర్. నువ్వు అన్నట్టు చక్కగా మీల్ రీప్లేస్మెంట్కి కూడా యూస్ చేయొచ్చు. ఇది చాలా ఫుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, సో ఫైనల్లీ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. సూపర్. అండ్ కొంచెం కొత్తిమీర. వావ్. ఓకే లాస్యా, స్పైసీ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, స్పైసీ లెంటిల్ సూప్ అయితే రెడీ అయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ లెంటిల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 3, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కర్రీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా, టొమాటోలు 2, ఉడికించిన కందులు 1 కప్పు, ఉడికించిన పెసలు 1 కప్పు, వెజ్ స్టాక్ తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్పైసీ లెంటిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కందులు, ఉడికించిన పెసలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, ముందుగా సిద్ధం చేసుకున్న లెంటిల్ పొడి, కర్రీ పౌడర్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వెజ్ స్టాక్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందులు, ఉడికించిన పెసలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్పైసీ లెంటిల్ సూప్ రెడీ.